హైదరాబాద్ మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాబ్ డ్రైవర్ అతివేగం వల్ల ఇద్దరు జీహెచ్ఎంసీ స్వీపర్లకు గాయాలయ్యాయి. ఉదయం రోడ్లు ఊడుస్తుండగా ఇద్దరు మహిళా స్వీపర్లను వెనక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కు తరలించారు. మరింత సమాచారాన్ని హాస్పిటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గాయపడ్డ వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? మాదాపూర్లో తెల్లవారుజామున ఒక క్యాబ్ నానా బీభత్సం సృష్టించింది. ఎవరైతే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఉడుస్తున్న క్రమంలో వెనక నుంచిగా వచ్చి ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలే. వీరిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగానే ఉంది. ఇద్దరు కూడా ఆ సమయంలో కోన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్డు మీద పెట్టి తమ విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా క్యాబ్ డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ వచ్చి మరి ఇద్దరిని కూడా గుద్దుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. స్థానికులు వెంటనే అతను పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్ ఎవరైతే మల్లేష్ ఉన్నారో అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు. మరోవైపు శాంతమ్మ అదేవిధంగా మంజు వీరిద్దరు కూడా తీవ్ర గాయాలడంతో మాదాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మంజు పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి కూడా తోటి కార్మికులు తీవ్రమైన ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, అసలు ఎలా ఉంటాయి మీ విధులు? అసలు నిత్యం రోజు ప్రాణాలతో చెలగటం అనుకోవచ్చు? పొద్దున్నే లెగిసి తెల్లారగట్ట గంపెట్టి చీకటి నెత్తి మీద వేసుకొని వచ్చి చాలా ఘోరంగా ఉంటుంది. వచ్చి చూస్తే ఇక ఆటో డ్రైవర్లు తాగొస్తారు, క్యాబ్ డ్రైవర్లు తాగుంటారు. ఎవరు ఏ నిమిషాన ఏం జరుగుద్దో మాకే తెలియదు. ఏ టైంలో ఏం జరుగుతుందో, మేము సక్రమంగా విధులు నిర్మించి ఇంటికి వెళ్తామా లేదా అనేది కూడా మాకు ప్రాణభయమే ఉంది. ఎప్పుడు ఏ టైం ఏం జరుగుద్దో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతామో కూడా తెలియదు. ఇవాళ మేము వచ్చి విధులు నిర్వహిస్తున్నాము. ఇట్లా బళ్ళు పెట్టేసి మేము అన్నీ పెట్టి పక్కన ఊడుస్తుండగా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి వెనక నుంచి వచ్చేసి స్పీడ్గా గుద్దేశాడు. ఇద్దరికి తీవ్రమైన గాయాలు, చాలా ఘోరంగా. ఒక ఆమె పర్వాలేదు, ఒక ఆమెకు చాలా బాగాలేదని అంటున్నారు డాక్టర్లు. చెప్తామని అంటున్నారు. స్కానింగ్లు ఎక్స్రేలు తీస్తున్నారు. ఇప్పుడు మాకు పోలీసులు కానీ మా సార్లు కానీ చాలా స్పందించారు. తొందరగా వచ్చారు, తొందరగా. కానీ రోజు మాకు ప్రాణ సెలగాటమే. ఎప్పుడు భయంతోనే పనిచేయాలి. ఇది చేస్తేనే మాకు గడుస్తుంది పొట్ట, లేకపోతే గడవని పరిస్థితి మాది. చాలా చెప్పండి, ఇప్పుడు విధులు నిర్వహించారు ముఖ్యంగా ఏంటంటే పారిశుద్ధ్య కాలంలో రోడ్డు క్లీన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే పనులు చేస్తారో ఏవైతే రేడియం స్టిక్కర్ సంబంధించిన కోన్లు కూడా పెట్టుకొని పనిచేస్తుంటారు. పర్టికులర్గా తెల్లవారుజామున టైంలో చాలా ర్యాష్గా వెళ్తుంటారు క్యాబ్ డ్రైవర్లు కూడా. ఇవాళ జరిగింది కూడా అలాంటిది. పొద్దున TS 089015 ఎక్సెంట్ కారు క్యాబ్ అండి. మా వర్కర్లు రోడ్ సైడ్న ఈవెందో లెదర్ వాళ్ళు జాకెట్స్ వేసుకున్నారు. వాళ్ళు పరిశుద్ధ పనులు నిర్వహిస్తుండగా చాలా స్పీడ్గా వచ్చి 90 వెహికల్ వాళ్ళిద్దరిని ర్యాష్గా ఢీకొట్టింది. సమయానికి మా వర్కర్లు తోటి మా కార్మికులు వాళ్ళందరూ ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉండి అతను క్యాబ్ అతనికి చెప్తే అతను ఏమంటాడంటే బ్రేక్ ఫెయిల్ అయ్యానని ఒక సాకు చెప్తున్నాడు తప్ప అదే వాంటెడ్లీ అతి నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపి ఇద్దరు వర్కర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. అది అంబేద్కర్ గ్రూప్కి చెందిన సిహెచ్ శాంతమ్మ మరియు సాయి వర్షిత గ్రూప్కి చెందిన K మంజు ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. శాంతమ్మ కాలు అయితే ఊడొచ్చిందండి, కాడు బ్రేక్ అయిపోయింది. కాలు మంజుకేమో హెడ్ ఇంజురీ అయింది, చెవుల నుండి రక్తం వచ్చింది. సో ఈవెన్తో మేము JHMC తరఫున ప్రికాషన్స్తో వెళ్తున్నప్పటికీ కొందరు నిద్రమత్తులోనూ తాగి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మేము ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ పబ్లిక్ కూడా సివిక్ సెన్స్ లేకపోవడంతో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద జీహెచ్ఎంసీ కార్మికులు ఎవరుతున్నారో వీళ్ళు నిత్యం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటారు. రోడ్డు ఎక్కితే ఏ క్షణాన్ని ఏ కారు వచ్చి ఢీకొంటుందో చెప్పలేని పరిస్థితి. ఇవాళ జరిగింది కూడా అదే ఘటన. విధులు నిర్వహిస్తున్న క్రమంలో కోన్లు పెట్టుకొని బ్యారికేడ్ పెట్టుకొని పనిచేస్తున్నప్పటికీ కేవలం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులకు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలని, ఒకరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఏదైతే ఇలాంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి జీహెచ్ఎంసీ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.